నమస్కారం. ఇప్పుడు 4 అడుగుల మీద 4 వరుస దెబ్బలాట్లు అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు తలపిల్లలు తీసుకుంటూ సైడ్ డిష్లు ఎలా చేయాలని దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను చూడండి. అంటే కరసాం అనేది ఒక వ్యాయామం, ఎక్సర్సైజ్ లా ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో తీసి మీకు పెడుతున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కరసము విద్య పుట్టింది. అప్పుడు జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువుల నుండి ఆత్మరక్షణకు తమిళనాడులో కర్రసాము పురుడు పోసుకుందని తెలుస్తుంది. తమిళనాడులో అంకురించిన సాంప్రదాయ కర్రసాము ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయింది. తమిళంలో దీన్ని శిలభం అని, తెలుగులో తాలింకాన్ అని పిలిచేవారు. తమ తాతలు మిగతా వాళ్ళ పిల్లలకి చెప్పేవారు. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తర్వాత కర్రసాముగా తెలుగులో ప్రసిద్ధికి ఎక్కింది. కాలక్రమేణా కర్రసాముకు యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. నేటికి ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగా ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన లేదు. రేయింబవళ్ళు పుస్తకాలకే పరిమితమై విద్యార్థులు అనేక ప్రాచీన కళలను విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రసాము ఔన్నత్యాన్ని పట్టణ నగర యువతకు అవగాహన, ఆసక్తి కల్పించేందుకు కర్రసాము పేరుతో క్రీడా పోటీలు నిర్వహించారు. అందులో భాగంగానే మన సిఎంఆర్ ఆపోజిట్ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్లో మన గురువు గారి ఆధ్వర్యంలో కర్రసాము చిన్న వయసు నుంచి పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా డైలీ మార్నింగ్ 6:30 నుంచి 7:30 వరకు నేర్పించబడుతుంది. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక ప్రాచీన యుద్ధ కళ. వెదురుకర్రను ఆయుధంగా ఉపయోగిస్తూ శత్రువుల నుంచి రక్షణ కోసం రూపొందించబడిన ఈ కళ శారీరక దారుఢ్యం, చురుకుదనం మరియు ఆత్మరక్షణ పెంచుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ పొంది సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతుంది. ఇది సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఆచరణలో ఉందని భావిస్తారు. పూర్వం ప్రజలు తమను అడవి జంతువులు, బందిపోట్లు మరియు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ఈ విద్యను ఉపయోగించేవారు. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెదురుకర్రతో చేసే ఈ విద్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని పూర్వం తాలింకాన అని కూడా పిలిచేవారు. సాము అంటే అచ్చ తెలుగులో సాధన లేదా అభ్యాసం అని అర్థం. కర్రతో చేసే సాధన కాబట్టే దీనికి కర్రసాము అని పేరు వచ్చింది. కర్రసాము మహిళలకు, యువతకు అత్యంత శక్తిమైన ఆత్మరక్షణ విద్యగా ఉపయోగపడుతుంది. శత్రువులను క్షణంలో చిత్తు చేసే మెలకువలు ఇందులో ఉంటాయి. ఇది కత్తిసాము వంటి ఇతర యుద్ధ విద్యలతో పాటు మన సంస్కృతిలో ఒక భాగంగా నిలిచింది. కాలక్రమేణా పండగలు, జాతరలలో ప్రదర్శనగా మారుతుంది. నేడు ఈ ప్రాచీన విద్యను పరిరక్షించడానికి, యువతకు ఆత్మరక్షణగా నేర్పించడానికి పలు చోట్ల శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంకా మాట్లాడి ఇక్కడ వైజాగ్ మద్దిలపాలెం ఆపోజిట్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో కరసాం క్లాసులు జరుగుతున్నాయి. 1 by 1 ఇలాగా ఒక్కొక్క ఐటమ్ చెప్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.